హాయ్ అండి. వెల్కమ్ టు ఏపీ వరల్డ్ ఛానల్. అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజైతే మేము ప్రథమానందీశ్వర స్వామి టెంపుల్‌కొచ్చామండి. ఎందుకంటే ఈరోజు మా కొత్త కారు అక్కడ పూజ చేయించడం కోసమని అక్కడికొచ్చామండి. ఈ ఆలయం వచ్చేసి శివాలయం అనమాట. దీని టైమింగ్స్ వచ్చేసి పొద్దున ఎన్ని గంటలకు ఓపెన్ చేస్తారో తెలీదు గానీ ఆహ్, మా క్లోజింగ్ టైం అయితే గిన 11కి అట్లా క్లోజ్ చేస్తారు. ఈవినింగ్ అయితే 5:30కి ఓపెన్ చేస్తారనమాట. ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే ఈ టైమింగ్స్‌లో వెళ్ళండి. నేను చిన్నగున్నప్పుడైతే ఈ ప్లేస్ అస్సలు బాగుండేది గాదు. అంతా చెట్లు అదంతా నిండిపోయి ఉండేది. అసలు ఆ పక్క చూడాలంటేనే భయమేసేటట్టుండేది. కానీ ఇప్పుడు చానా డెవలప్ అయిపోయిందండి. మేము పూజారొచ్చే లోపల అక్కడ పాలు పోసి టెంకాయ కొడదామని ఇక్కడికొచ్చామండి. వస్తానే ఆకలితో ఉన్న కుక్క ఎదురొచ్చేసరికి మా వాళ్ళు అక్కడ అన్నీ కొన్ని కొన్ని పాలు పోసి మిగిలిచ్చుకొని ఇక్కడ కుక్కకైతే పాలు పోస్తున్నారు. నోరు బాగా తిరిగే వాళ్ళైతే ప్రథమానందీశ్వర స్వామి టెంపుల్ అంటారు. నోరు సరిగ్గా తిరగని వాళ్ళైతే గిన పద్మానంది టెంపుల్ అంటారు. ఇక్కడైతే 2 కళ్యాణ మండపాలున్నాయి. ఎప్పుడు బిజీగుంటదండి. ఇట్లా వెహికల్స్‌కి పూజ చేపిచ్చేవాళ్ళు, హోమాలని ఇట్లాంటివన్నీ చాలా బిజీగుంటది. ఇంకా బిజీగా చూడాలంటే కార్తీక మాసంలో బిజీగుండడం బాగా చూడొచ్చు మనము. ఎందుకంటే ఇక్కడ వనభోజనాలు అట్లాంటివి జరుగుతాయి. ఇది శివాలయం గాబట్టి ఇక్కడ కార్తీక మాసంలో శివునికే గదండీ ఎక్కువ పూజ చేసేది. అందుకే ఇక్కడ టెంకాయ కొట్టడాలు, ఒత్తులు వెలిగించడానికి అట్లా ఎక్కువ మంది వస్తుంటారనమాట. మామూలుగా అయితే మేము వెహికల్ కొంటే మహానందికి పోయేవాళ్ళం పూజ చేయించడానికి. మా ఊరు నుంచి మహానందికి ఒక 3/4 గంట పడుతుంది జర్నీ. ఈ ప్రథమానందికైతే మాత్రం ఒక పావుగంట జర్నీ పడుతుందంతే. పావుగంట గూడా ఉండదండి. 10 నిమిషాలు ఉంటదంతే మా ఇంటి దగ్గర నుండి. ఇంకా అది శివాలయమే, ఇది శివాలయమే గదా! ఇక్కడొకసారి మనము పూజ చేయించి చూద్దామని చెప్పి, ఇక్కడ ఫస్ట్ వెహికల్ ఇక్కడ పూజ చేయించామనమాట. మాకు బాగా అనిపిచ్చింది అని మళ్ళీ ఇక్కడే చేయిస్తున్నాము. మేమిది మూడోసారండి ఇక్కడ పూజ చేయించడం వెహికల్‌కు. చానా బాగుంది. నంద్యాలకు నవనందులున్నాయంట అండి. అందుకనే నంద్యాల అని పేరొచ్చిందంట. ఈ నవనందుల్లో ఈ టెంపుల్ గూడా ఒక నందేనంట అండి. ఈ టెంపుల్‌లో నంది ఉంటుంది. ఆ నంది గూడా ఈ నవనందుల్లో ఒకటేనంట. మీకు టైమింగ్స్ తెలియక ఒకవేళ మధ్యలో పోయినా గూడా అక్కడ ఎవరినన్నా అడిగినా గూడా చెప్తారండి. పూజారికి ఫోను జేసి చెప్తారు. ఒకవేళ మీరు అక్కడ మాట్లాడి వాళ్ళొచ్చే టయానికి మీరు పూజా సామాగ్రి ఏవన్నా తెచ్చుకోవాలంటే తెచ్చుకోమని ముందే చెప్తారనమాట. పూజ మాత్రం బాగా జేస్తారండి. కార్లకు గానీ మనము మన పేర్లు చెప్పి చేపిస్తాం గదా! అట్లా గూడా చానా బాగా జేస్తారిక్కడ పూజ. పూజారులు అందుకనే మేమిక్కడ మూడోసారనమాట ఇక్కడ పూజ చేయించడం వెహికల్‌కు. ఇదంతా ఆలయం చుట్టుపక్కల ప్రదేశం అన్నమాట. చూడండి ఎంత బాగుందో! ప్రశాంతంగుంది గదా! మొత్తం గ్రీనరీతో చానా బావుంది. చెట్లెక్కువ ఉన్నాయి గదండీ! గాలి గూడా చానా బావుందండి. ఈ వీడియో వచ్చేసి నేను ఇది 3 వీక్స్ బ్యాక్ తీసినదనమాట. ఇప్పుడు పోస్ట్ పెడుతున్నాను. ఇప్పుడు వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి గదండీ! ఒకవేళ వర్షం నీళ్ళు ఎక్కువయ్యి వరదొచ్చిందంటే ఫస్ట్ ఇక్కడికే నీళ్ళొస్తాయండి. ఎందుకంటే పక్కనే కాలువ ఉందనమాట. అది నిండి ఇక్కడికే వస్తాయి ఫస్ట్ నీళ్ళు. దీని తర్వాతనే ఇంకా అట్లా రోడ్డు మీదకి ఆ పక్కంతా వస్తాయన్నమాట. కానీ నంద్యాలలో 2009లో వచ్చిందండి బాగా వరద. అప్పటి నుంచి ఇప్పటి వరకు పెద్దగా రాలేదు. ఏదో వచ్చినా గూడా కొంచెం కొంచెం వచ్చినాయన్నమాట నీళ్ళు. అప్పుడే చానా హెవీగా వచ్చింది 2009లో వర్షం. చూడండి ఎంత గ్రీనరీగుందో. అక్కడ దూరంగా కనిపిస్తున్నాయే బిల్డింగులు అవన్నీ చంద్రబాబు నాయుడు గారు కట్టించిన టిడ్కో ఇండ్లనమాట. చూడండి ఇంత గ్రీన్ కలరు మనము చూస్తుండాలంట అప్పుడప్పుడన్నా. మరి కళ్ళకి ఇబ్బంది ఉంటది గదా! సైట్ ఉండేవాళ్ళు ఎక్కువ గ్రీన్ చూస్తే సైట్ తగ్గుతదంట. అంతేనండి వీడియో. మేము కార్‌కి పూజ చేయించుకొని బయలుదేరుతున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటానండి.